తనకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన స్థానిక సోదర సోదరీమణులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ఉయ్యూరు మున్సిపాలిటీ 16వ వార్డులో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న జంపాన నాగేశ్వరరావు కుటుంబానికి రాజేంద్ర చారిటబుల్ ట్రస్ట్ స్థానిక తెలుగుదేశం నాయకుల సహకారంతో 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అందించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఉయ్యూరులో ఉన్న 16వ వార్డులో స్థానిక ప్రజలందరూ తనకు ఎల్లవేళలా అండగా ఉన్నందుకు కృతజ్ఞతలని, నేను సారా ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఉయ్యూరులో ఉన్న యువకులు, పెద్దలు, మహిళలు, తల్లులు తనకు మద్దతుగా నిలిచారని రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. అలాగే 1995లో తాను ఇండిపెండెంట్ సర్పంచ్గా ఉయ్యూరులో నిలబడితే తనను గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చిన నా పుట్టిల్లు లాంటి ఉయ్యూరు పట్టణ కుటుంబ సభ్యుల రుణం తీర్చుకోలేనిదని, 25 సంవత్సరాలుగా వరుసగా నేను పోటీ చేసిన అన్ని ఎన్నికలలో ఓటమి అనేది లేకుండా నన్ను గెలిపించిన నా ఉయ్యూరు ప్రజలకు సేవ చేస్తూ వారికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా తాను అండగా నిలబడతానని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు, పట్టణ అధ్యక్షులు జంపాన గురునాథరావు, 16వ వార్డు టీడీపీ అభ్యర్థి ఈడే అంజిబాబు, వార్డు అధ్యక్షులు ఆరేపల్లి సుబ్బారావు, చలపాటి శ్రీను, శివాజీ, చిరంజీవి, నజీర్, అజ్మతుల్లా, ఫనీ, పైడయ్య, అనిల్, నరేష్, సాంబశివరావు, శ్రీను, నరేష్, ఎం అప్పలనాయుడు, ఎల్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన ఉయ్యూరు మున్సిపాలిటీలో 16వ వార్డులో మరి మన జంపాన నాగేశ్వరరావు మన తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో పెట్టని కోటగా ఉండి మంచి చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ ఉండేవాడు. ఆయన అనారోగ్యానికి గురయ్యారని చెప్పి మన 16వ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్న మన ఈడే అంజిబాబు గారు, అలాగే వార్డు ప్రెసిడెంటు సుబ్బారావు, ఇంకా ఈ వార్డులో ఉన్నటువంటి మన ముఖ్యమైన నాయకులు ఫణి గారు, అలాగే అత్యంత ముఖ్యమైన మా లీడర్ మా ఉయ్యూరు ప్రథమ మున్సిపల్ చైర్మన్ పోలా గారు, అలాగే ఇంకా ఈ వార్డులో ఉన్న మన శివాజీ కానీ వీళ్ళందరూ వాళ్ళకి సహాయం చేయాలని అంటే అప్పుడు ఈ రోజున ఆ కుటుంబానికి మరి మన నాయకుల యొక్క సహాయ సహకారాలతో 10,000 రూపాయలు మా రాజేంద్ర చారిటబుల్ ట్రస్ట్ తరఫున, అలాగే మన మిత్ర బృందం వాళ్ళ యొక్క అంజీ మిత్ర బృందం అందరి తరఫున 10,000 రూపాయలు అందజేయటం జరిగింది. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అని చెప్పి మన పెద్దలు చెప్పడం జరిగింది. ఆపదలో ఉండవాళ్ళకి, ఇబ్బందుల్లో ఉండవాళ్ళకి మనకు చేతనైనంత సహాయం. ఇప్పుడు అంజీ నేను ఇచ్చిన ఈ 10,000 రూపాయలతోనే మొత్తం ఏదో గడిచిపోద్దని, వాళ్ళ అన్ని సమస్యలు తీరతాయని అనుకోవట్లేదు, అనుకోం కూడా. కానీ వాళ్ళకి దేవుడు కొంత మనకి ఇచ్చాడు కాబట్టి ఆ ఇచ్చిన దాంట్లో కొంత వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి, ఇది ఇవాళ కాదు ఎప్పటి నుంచో, ఇంకా గట్టిగా చెప్పాలంటే మా సారా ఉద్యమం నుంచి, మా జంపాన పరమేశ్వరరావు టైం నుంచి, మా పోలా వాళ్ళ తండ్రి గారు జంపాన పరమేశ్వరరావు మరి ఊరికి గ్రామానికి పెద్దగా ఉండేవాడు. ఆయన అంత పెద్ద మనిషి నాకు బాగా గుర్తు. జంపాన పరమేశ్వరరావు, యారా రామారావు, అబ్దుల్ బషీర్ గారు, వీళ్ళు ముగ్గురు టీము త్రిమూర్తులు అనేవాళ్ళు. వీళ్ళు ముగ్గురు రాజకీయాల్లో చురుగ్గా తెలుగుదేశంలో తిరుగుతూ ఉండేవాళ్ళు. మరి వాళ్ళు ఆ రోజున నేను చిన్నపిల్లవాడిగా వచ్చి ఉయ్యూరులో అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నా బాగా గుర్తు. సాయి మహల్ కాడ ఇళ్ళు కాలిపోయింది 1993 అనుకుంటా. ఇళ్ళు సాయి మహల్ ఎదురుగా దేవాలయ భూముల్లో ఉన్నటువంటి ఇళ్ళు కాలిపోతే వాళ్ళకి భోజనాలు అవి పెట్టించి వాళ్ళకి సహాయం చేయడానికి వివిధ స్వచ్ఛంద సంస్థలను పోగు చేసి మేము సహాయం చేసి వాళ్ళతో చేయించి అవన్నీ చేస్తే ఆవిడ యారా రామారావు ముందే ఉండేవాళ్ళు. సాయిమహల్ పక్కమటే అడితి అయింది, కట్టెలు అడితి. అలాగే పరమేశ్వరరావు, అలా ఈ నాయకులందరూ ముందుకొచ్చి సహాయం చేశారు, గట్టిగా అండగా నిలబడ్డారు. అలా అప్పటి నుంచే కూడా ఆపదలో ఉండవాళ్ళని ఆదుకోవడానికి నేను ముందు వచ్చినప్పుడల్లా మరి పెద్దలాళ్ళు స్వర్గలోకంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడే నన్ను ఎంకరేజ్ చేసి ఈ సేవా సహాయ కార్యక్రమాలు చేయిస్తూ ఉండేవాడు.
అప్పట్లో సారా వ్యతిరేక ఉద్యమం నడిపితే కూడా ధర్నా పెట్టినాయి, ఏం పెట్టినాయి. మరి పెద్దలాళ్ళు ముగ్గురు వచ్చేవాళ్ళు, జంపాన్ పరమేశ్వర గారు, యారా రామారావు గారు, అబ్దుల్ బషీర్ గారు, అలాగే ఇక అప్పుడు మా ఓల్డ్ బ్యాచ్ మా శివాజీ వీళ్ళందరూ కూడా అందరూ వచ్చి తిరుగుతా చేస్తూ ఉండేవాళ్ళు సారా వ్యతిరేక ఉద్యమంలో. అప్పట్లో ఈనాడు రామోజీరావు హైదరాబాద్లో మీటింగ్ పెడితే కూడా వెళ్ళాం. మొన్న చూస్తుంటే పాత ఫోటోల్లో మరి జంపాన్ పరమేశ్వరరావు, యారా రామారావు వీళ్ళందరూ ఉన్నారు. మన చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ పార్టీ ఆఫీసులో అక్కడ హిమాయత్ నగర్లో. ఆ మీటింగ్లో కూర్చుని మన వడ్డే సోమేశ్వరరావు కూడా ఉన్నారు. ఉద్యమం గురించి మాట్లాడేవన్నీ పాత మెమరీస్. అప్పటి నుంచి కూడా సేవ చేసుకుంటూ వచ్చాం. అది గుర్తించే ప్రజలు నన్ను 1995లో ఇండిపెండెంట్ సర్పంచ్గా వస్తే మరి ఎంతో మంచి మెజార్టీతో నేను చెప్పిన మాటలు విశ్వసించి కుర్రాడు వచ్చాడు, ఏంట్లో లెక్క, పెద్ద పార్టీలు తెలుగుదేశం కాంగ్రెస్ ఉండే ఆ క్యాండిడేట్లకి వేద్దాం, ఈ కుర్రాన్ని లెక్కలో పెట్టుకోవాల్సింది ఏంటని అనుకోకుండా మరి రాజేంద్ర ప్రసాద్గా నన్ను ఆదరించి ఆ రోజున ఇండిపెండెంట్ సర్పంచ్గా నన్ను గెలిపించారు. అది 1995లో. ఇది 2020కి 25 సంవత్సరాలు అయింది, అంటే సిల్వర్ జూబ్లీ అన్నమాట. అలాగే 95 కాకుండా ఆ తర్వాత 2001లో నా భార్య బ్రహ్మరాంబ సర్పంచ్గా పోటీ చేసినప్పుడు గెలిపించారు. అలాగే 2006లో నేను ఎంపీటీసీగా కాపుల రామాలయం సెంటర్ నుంచి పోటీ చేసినప్పుడు గెలిపించారు. అలాగే 2001లో జెడ్పీటీసీగా పోటీ చేస్తే గెలిపించారు. నేను ఒక రకంగా 95 నుంచి 25 సంవత్సరాల ప్రజాప్రతినిధిగా ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో కూడా నన్ను గెలిపించడం జరిగింది. ఓటమి అనేది లేదు. ఇప్పటివరకు ఉయ్యూరు ప్రజలు నాకు ఓటమి అనేది లేకుండా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, డబ్బులకు కూడా అతీతంగా అన్ని వయసుల వాళ్ళు నన్ను తమ సొంత బిడ్డగా, తమ సొంత అన్నగా, చిన్నపిల్లలైతే అన్నగా భావించి నన్ను హక్కుని చేర్చుకుని ఆశీర్వదించి అన్ని ఎన్నికల్లో గెలిపించారు. నేను 1975లో ఉయ్యూరు హై స్కూల్లో చేరిన కాడి నుంచి ప్రజా ఉద్యమాల్లో ఉండాలి. అట్లా చూసుకుంటే 1975 నుంచి 2020కి 45 సంవత్సరాలు అది ప్రజా ఉద్యమాల్లో, ప్రజా జీవితంలో ఉండదు. అదే రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనటం 1995 నుంచి 20 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ. అందుకనే ఆ సందర్భంగా ప్రజలకి నన్ను నమ్మి ఇన్నిసార్లు నాకు ఓటేసి నన్ను ఈ స్థాయికి ఈరోజు ఒక ఎమ్మెల్సీ స్థాయికి వచ్చి రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చి గుర్తింపు వచ్చిందంటే అది ఉయ్యూరు ప్రజలు పెట్టిన రాజకీయ భిక్ష. నాకు ఉయ్యూరు ప్రజలు నాటిన విత్తనాన్ని మొక్కని నేను. వాళ్ళు ఆ రోజున ఆ మొక్కని, ఆ విత్తనాన్నిగా నన్ను నాటి ఈరోజు ఇంత చెట్టై నలుగురికి సహాయపడి సేవ చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి నా ఉయ్యూరు ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటానికి, వాళ్ళకి రుణపడి ఉండానని తెలియజేసుకుంటానికే ఎప్పటి నుంచో చేస్తున్నాం. అనేక సహాయ సేవా కార్యక్రమాలు మా రాజేంద్ర చారిటబుల్ ట్రస్ట్ అను, లేకపోతే మా ఫ్రెండ్ సర్కిల్ అను, లేకపోతే మన తెలుగుదేశం పార్టీ తరఫునో, లేకపోతే నేను వ్యక్తిగతంగానో ఎప్పటి నుంచో చేస్తున్నాం. కానీ ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా 20 సంవత్సరాలు అయిందని కాస్త విస్తృతంగా అందరం కలిసి మేము ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి దీనికి అందరూ కూడా చేయూతనిచ్చి, అందరూ ఆశీర్వదించి, మన ఉయ్యూరు టౌన్ ప్రెసిడెంట్ గురునాథం గారి కాడి నుంచి మన వాళ్ళందరూ కూడా, మన శివ పేరు శివానిగా చిన్ని వీళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ సాదరంగా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మరి ఈ రోజున మా అంజీ నాయకత్వంలో మరి మా పోలా గారు, సుబ్బారావు గారు, రాజులపాటి ఫణి కూడా ఈ వార్డే వస్తాడు. 16వ వార్డే కదా, 17. అలాగే మన బాబు వచ్చాడు, చిరంజీవి వచ్చాడు, సాంసరావు వచ్చాడు, చిరంజీవి కొడుకు వచ్చాడు హీరో. అట్లాగే మా అప్పలనాయుడు వాళ్ళు వచ్చారు, మా పుల్లేశ్వరారు వచ్చారు, పైడే వచ్చాడు, ఇంకా అనేక మంది నాయకులు మన వాళ్ళందరూ కూడా, మా చలపాటి సీను, మా కుటుంబరావు, మా అజ్మతుల్లా బాబు, మా సల్మాన్ యూత్ కూడా వచ్చింది. ఇంకా చాలామంది హెయిర్ స్టైల్గా కట్ చేసి ఉన్నారు ఈ కుర్రాళ్ళందరూ, యూత్ వచ్చారు. మరి ఆనాటి జంపాన పరమేశ్వరరావు కాడి నుంచి ఈనాటి మరి వాళ్ళ కొడుగ్గా పోలా గారు,
అలాగే ఇక్కడున్న యూత్ చలపాటి సీన్ కానివ్వండి, లేదా మా తేజ, మా జంపన్నాళ్ళే. జంపన్నాళ్ళకి నోరు ఎక్కువ ఉయ్యూరులో చేసేస్తా ఉంటారు. రాయలు బట్టి వాళ్ళు ఊరిన నోటి అరుపులే తప్పితే వాళ్ళకి అంత ఇది లేదు. అలాగే సల్మాన్ లాంటి యూత్ వాళ్ళు కుర్రవాళ్ళు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే ఈ 16వ వార్డు వస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. గౌడ కమ్యూనిటీలో అన్నబాబురావు, వడ్డే సోమేశ్వరరావు తర్వాత నన్ను అంత బాగా వాళ్ళు ఆశీర్వదించారు. గౌడ కులస్తులు అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే గౌడ కులస్తులు. మరి వాళ్ళందరూ కూడా నన్ను రాయన్న ప్రసాద్ అంటే మరీ ప్రత్యేకంగా అభిమానంగా చూసి తమ సొంత బిడ్డలాగా ఆశీర్వదించి, వాళ్ళు ఏ ఎన్నికకి వచ్చినా సరే కాదనకుండా లేదనకుండా ప్రతి ఇంట్లో ఉండాళ్ళు. ఇప్పుడు మా నాగేశ్వరరావు భార్య కూడా రాగానే పలకరించింది, అయ్యా బాగున్నావా అంట. అట్లా ఏంచిని అట్లా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా, ఆడవాళ్ళు కూడా, ఈ వార్డులో ఉండేవాళ్ళు నన్ను గుర్తు పెట్టుకొని రాయన్న ప్రసాద్ మన ఇంట్లో మనిషి, మన సొంత బిడ్డ, మనకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా అండగా నిలబడతాడనే ఒక నమ్మకాన్ని, భరోసాని వాళ్ళు నా మీద ఉంచారు. కాబట్టి తప్పనిసరిగా నేను పదవిలో ఉన్నా లేకపోయినా, నేను అధికారంలో ఉండలేకపోయినా, నా ఉయ్యూరు ప్రజలకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. వాళ్ళకి ఏ రకమైన ఆపద వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా వాళ్ళని ఆదుకోవటానికి గతంలో ఎలా చేశానో అదేవిధంగా ఇప్పుడు కూడా వాళ్ళకి సేవ చేసుకుంటానికి, సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, సోదరీమణులందరికీ, ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.